హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. చూసారు కదండి తమ్మేలు మల్లెపూలు అండి. మా ఇంటి దగ్గర చాలా పూస్తాయండి, చాలా బాగుంటాయి. విరజాజులు పూస్తాయి, మల్లెపూలు, సన్నజాజులు, కనకంబరాలు అన్నీ ఉన్నాయండి మా ఇంటి దగ్గర. చూడండి, చెట్టు రాత్రి మేము పూలు కొయ్యలేదండి, ఓట్లు వేసేసి వచ్చేలేకి లేట్ అయింది. ఇంకా రాత్రి అవి 4 గంటలకే విచ్చేసిపోతాయి కదండి, అందుకని కొయ్యలేదు. చూడండి ఎలా ఇచ్చిపోయినాయో పూలు. అయితే తెల్లగా ఉంది చెట్టు అంతా. నాకు కొంచెం బాగా అనిపించి వీడియో తీశానండి. చూడండి ఎలా ఉన్నాయో పూలు, చాలా బాగున్నాయండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. విరజాజులు, ఈ విరజాజులండి. చాలా ఉన్నాయండి మా ఇంటి దగ్గర. ఇవి కనకంబరాలు, అవి ఎండకి తెల్లగా వచ్చేసినాయండి, కొయ్యలేదులేండి, తెల్లగా వచ్చేసినాయి ఎండకి. తర్వాత ఇటు గుండు మల్లె ఉందండి, అది ఆకంతా దూసేసింది మా తోడుకోడలు. అదంతా మళ్ళీ మొగ్గ వస్తుందండి, గుండు మల్లె అండి అవి. తర్వాత ఇటు వస్తే తులసమ్మ. తర్వాత మల్ల చెట్టు అండి, పెద్దదండి మల్ల చెట్టు. 2 ఉన్నాయండి, ఒకటి డాబా మీదకి వేసారు, ఒకటి కింద గోడ మీద వేసారండి. చాలా బాగున్నాయి పూలు, అయితే చాలా పూస్తున్నాయి. మీరు కూడా చూస్తారని వీడియో చేశానండి. మా ఊర్లో వీడియో ఎప్పుడు చేయలేదు కదా, అందుకే చేశాను ఈరోజు. చూడండి, ఇక్కడ నుంచి కొంచెం కనకాంబరాలు. తర్వాత మల్లె చెట్టు అండి, ఇది ఒకటే చెట్టు, 2 కొమ్మలుగా వేసేసి గోడ మీదకి ఒకటి, డాబా మీదకి ఒకటి వేసిందండి. ఇది గోడ మీద వేసిందండి. ఇది మల్లెపూలు అయితే చాలా పూస్తున్నాయండి. ఇది చిన్న చిన్నగా మొగ్గ ఇప్పుడే వస్తుంది బాగా. మొగ్గలు చూడండి ఎలా వచ్చినాయో, లావు మొగ్గ అండి, మరి బాగుంటాయి చాలా పూలు. ఇది పైకి వేసిందండి, డాబా పైకి. చూడండి పైకి పోయిందండి చెట్టు. ఇది చాలా పూలు పోస్తుందండి పైన. చూపిస్తాను పైన కూడా. చూడండి మొగ్గలు అయితే చాలా వచ్చినాయి, చాలా పూలు పోస్తున్నాయి. మొత్తానికైతే ఇప్పుడు చాలా పూస్తున్నాయి పూలు ప్రస్తుతానికి. కొన్ని కోసాము, కొన్ని ఇచ్చిపోయినాయండి. రాత్రి మేము వచ్చేలాగే టైం అయిపోయింది, ఎలక్షన్ కదండి, ఓట్లు వేసి వచ్చాము. కొంచెం జనాలది కలిసారు, మాట్లాడుకుంటూ నిలబడ్డాము. కోసేలేక లేట్ అయిపోయింది పూలు. కొన్ని ఇచ్చిపోయి, కొన్ని కోసేసాము. చూడండి చాలా బాగా వచ్చిందండి మొగ్గ, అయితే బాగున్నాయి పూలు. తర్వాత మా ఇంటి పక్కనండి వినాయకుడి గుడి, చాలా బాగుంటుందండి. ప్రతి వినాయక చవితికి బొమ్మను పెట్టి అక్కడ వినాయకుడిని పెట్టి పూజలు చేస్తారండి. సముద్రానికి వెళ్ళి వస్తాం మేము, చీరాల. గుడి అది. తర్వాత ఇక్కడ సన్నజాజులండి, సన్నజాజులు కూడా ఉన్నాయి. అవి కూడా విచ్చిపోయినాయండి, రాత్రి కొయ్యలేదు, లేట్ అయిపోయింది. అవి కూడా విచ్చిపోయినాయి. చూడండి ఎలా పూసినాయో సన్నజాజులు కూడా. పూలు అయితే చాలా ఉంటాయండి మా ఇంటి దగ్గర, అన్ని చూడండి చాలా ఉంటాయండి. మీరు కూడా చూస్తారని వీడియో షేర్ చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ అండి.